హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ వారెంట్. ఈ సిరీస్ వచ్చేసి 1980s లోని ద ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిజన్ అయిన తీహార్ జైల్లోని ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ బేస్డ్ అనమాట. సో 7 episodes తో రిలీజ్ అయిన ఈ ప్రిజన్ డ్రామా సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది. పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ముందుగా చెప్పినట్టు బుక్ బేస్డ్ తీశారు కాబట్టి, పైగా 80s లో కూడా ఉంది కాబట్టి, సో అప్పుడుండే సిచ్యువేషన్స్, సిస్టమ్ ఇష్యూ, క్యాస్ట్ ఇష్యూస్, అలానే ఒక జైలర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కి మధ్య ఉండే ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఆ జైల్ లైఫ్ లో ఉన్నప్పుడు అనే దాని గురించి అయితే మనకైతే చూపిస్తారు. సో సిరీస్ అంతా కూడా తీహార్ జైల్లోనే జరుగుతుంది కాబట్టి కొంత కాదు చాలా పేషెన్స్ కావాలి చూడడానికి. ఓవరాల్ గా మెయిన్ ఆబ్జెక్టివ్ అయిన బ్లాక్ వారెంట్ గురించి కూడా మనకైతే చూపిస్తారు అండ్ అర్థమవుతుంది కూడా అసలు బ్లాక్ వారెంట్ అంటే ఏంటి, జడ్జెస్ డెత్ సెంటెన్స్ ఇచ్చాక పెన్ నిబ్ని ఎందుకు ఎరగొడతారు అనే క్వశ్చన్స్ కి ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరుకుతుంది. కాకపోతే తెలుగు డబ్బింగ్ కాబట్టి ఫుల్ బూతులు ఉంటాయి, సో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ జైల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఆ ఫౌల్ లాంగ్వేజ్ యూస్ చేసి ఉండొచ్చు. సో స్టోరీ లైన్ వచ్చేసి ఢిల్లీ తీహార్ జైల్లో ఫ్రెష్ గా రిక్రూట్ అయిన సునీల్ గుప్తా జైలర్ జర్నీ అనమాట. ఈ సిరీస్ అంతా కూడా జైల్లోని హార్ష్ రియాలిటీస్ ని తన కళ్ళ ముందు చూస్తాడు. అక్కడ జరిగే పొలిటికల్ రోల్, క్యాస్ట్, ఇవన్నీ కూడా చివరికి ఖైదీ కష్టం నుండి ఉరిశిక్ష వరకు అన్ని చూస్తాడనమాట. సో అవే మనకైతే ఈ సిరీస్ అంతా చూపిస్తారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే జైలర్ రోల్స్ లో చేసిన ఆల్ క్యారెక్టర్స్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దేర్ రోల్స్. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం డ్రాగింగ్ పోర్షన్స్, దీనివల్ల బోరింగ్ అనిపిస్తుంది. కుడ్ హ్యావ్ ట్రిమ్డ్ ఫ్రమ్ 7 to 5 episodes అనిపించింది. అలా అని చెప్పి కేవలం లెంత్ రీజన్ కాదు, మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ యాక్షన్ ఆర్ సస్పెన్స్, ఈ డ్రామా అంతా ఇక్కడ ఏమి ఉండదు. ఓవరాల్ రీ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి తీహార్ జైల్ అండ్ అందులోని ప్రిజన్ లైఫ్ గురించి తెలుసుకోవాలనిపిస్తే వాళ్ళు ఈ సిరీస్ ని ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ టు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.